మాక్ అలాట్మెంట్ 1లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ మాక్ అలాట్మెంట్ 2 ఎప్పుడు వస్తుంది, అండ్ అలాగే రౌండ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఏం చేయాలి ఎప్పటికప్పుడు అంటూ అందిస్తాం ఖచ్చితంగా. ఈ వీడియో త్రూఅవుట్ చూడండి. దిస్ ఈజ్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎందుకంటే జోసెఫ్ సంబంధించిన ప్రతి అప్డేట్, ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు మీరు ప్రికాషన్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి వస్తే మీకు వస్తుంది. సో మీకేమన్నా మాకల్లో రాకపోయినా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సీసాప్ వరకు మీకు మా సపోర్ట్ ఉంటుంది. పర్సనల్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి దాని పేమెంట్స్ అండ్ అప్రోచ్ అవ్వాల్సిన నెంబర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం. ఖచ్చితంగా క్లిక్ చేసి పర్సనల్ గైడెన్స్ కావాల్సిన తీసుకోవచ్చు. ఓకే, సో మాక్ అలాట్మెంట్ 1లో సీట్ రాని వాళ్ళు చాలా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే అరే మేము చాలా పెట్టేశాము, వచ్చేస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి రాలేదు. సో మనకి మాక్ అలాట్మెంట్ అనేది ఒక అలారం లాంటిది. కాబట్టి సీట్ రాని వాళ్ళు చాలా కాషియస్ అయ్యి మీ లిస్ట్ని ఇప్పుడు ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎంతవరకు మీకు పర్లేదు ఆ ఏరియా వరకు అనుకున్న ప్రతి దాన్ని లైట్ తీసుకోకుండా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, కట్ ఆఫ్ తగ్గట్టు పెట్టుకోండి, అండ్ కట్ ఆఫ్ పైన ఉన్న వాటికి కూడా పెట్టుకోండి, కట్ ఆఫ్ కింద ఉన్న వాటికి కూడా పర్లేదు వెళ్ళొచ్చు అన్నది కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. సో లిస్ట్ని చాలా షార్ట్గా సింపుల్గా చేసుకున్న వాళ్ళకి చాలామందికి రాలేదు. ఎక్కువ పెట్టినా మీకు ఏది రావాలో దాని తగ్గట్టుగా పెట్టుకోకపోవడం బట్టి కూడా రాదు. సో చాలామంది 250 కూడా పెట్టిన వాళ్ళకి కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏది వస్తుందో దాని తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి. ఓకే, సో ఎవరిదైనా ఖచ్చితంగా మీరు సజెషన్స్ అలా తీసుకుని పెట్టుకోండి, బెటర్గా వస్తుంది ఖచ్చితంగా. సో మనకి మాక్ అలాట్మెంట్ 1 ఈరోజు మనకి టైం ఉంది. ఎన్హాన్స్ చేసుకోండి లిస్ట్ అంతా కూడా. రేపు మనకి మాక్ అలాట్మెంట్ 2 రాబోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, వెడ్నెస్డే 11th జూన్న మనకి ఎప్పుడు వస్తుంది, 12:30 కల్లా మనకైతే మాక్ అలాట్మెంట్ వచ్చేస్తుంది రేపు. ఓకే, కాబట్టి ఏదైతే చేయాలో ఈరోజు చేసేసేయండి. ఈరోజు 5 o'clock వరకు టైం ఉంది. ఈరోజు 5 o'clock కట్ ఆఫ్ అనమాట. ఈరోజు 5 o'clock వరకు ఏదైతే చాయిస్ ఫిల్లింగ్లో ఉందో దాని బేస్డ్ ఆన్ రేపు 12:30కి మనకైతే మాక్ అలాట్మెంట్ 2 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత 12th మనకైతే క్లోజ్ అయిపోతుంది. అంటే ఏంటి, రేపు చూసుకుని దాన్ని బట్టి ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే రేపు చేసుకోవచ్చు. 12th ఫ్రీజ్ అయిపోతుంది. 13th ఆ మ్యాటర్ని అంతా చూసుకుని మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అంతా చూసుకుని మనకు వ్యాలిడేట్ చేసి 14th 10 o'clockకి మన సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 వస్తుంది. ఓకే, 14 సీట్ అలాట్మెంట్ 1. సో డేట్స్ని మీరు క్యాలెండర్లో మార్క్ చేసుకుంటారో రిమైండర్లో పెట్టుకుంటారో పెట్టుకోండి. ఓకే, సో డేట్ ఇప్పుడు మనకి ముందున్న డేట్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది June 11 వెడ్నెస్డే రోజున 12:30 కల్లా మాక్ అలాట్మెంట్ 2 అయితే మన చేతిలో ఉంటుంది. సో ఈరోజు 5 o'clock లోపు ఉన్న చాయిస్ ఫిల్లింగ్ బట్టి ఇస్తారు అది. ఓకే, 12th మనకి క్లోజింగ్ డేట్. సో అర్థమైంది, ఆటో లాక్ అయిపోతుంది, లేదంటే మీరు లాక్ చేసుకోవచ్చు ముందు. ఓకే, సో అది 5 o'clock వరకు, అంటే మనకి 12th రోజున 5 o'clock వరకు ఛాన్స్ ఉంటుంది. 13th మ్యాటర్ అంతా చూసి ప్రాసెస్ చేసి 14th రోజున మనకి సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 సీట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, 10 o'clock 14th. ఈ డేట్స్ని మార్క్ చేసుకోండి. ఎప్పటికప్పుడు డేట్స్ అండ్ ఎప్పటికప్పుడు ఏం చేయాలో ప్రతి స్టేజ్ మీతో పాటు మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేయరు, ప్రికాషన్స్ అన్నీ మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి. ఓకే, సో పేమెంట్ ఎలా చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రౌండ్ 1 తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్యూన్ అయి ఉండండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.